హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ ఆఫ్ ఫుడ్స్కి స్వాగతం. అందరూ బాగున్నారు కదండి, నేను కూడా బాగున్నానండి. ఇవాళ కట్టి పరిగెలతో పులుసు అయితే చేసేస్తున్నామండి. ఈ కట్టి పరిగెల పులుసు సూపర్గా ఉంటుంది. ఎప్పుడు పెద్ద చేపలు వండుకోకుండా అప్పుడప్పుడు ఇలా చిన్న చేపలతో కూడా కూర చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. దానికి 10 చేపలు పరిగెలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 1 టమాటా. టమాటా కొద్ది సైజు పెద్దదేనండి, అది తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసేసుకున్నాము. ఇవి ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకుందాము. మిక్సీ పట్టుకొని వండుకుంటే ఒక రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ సన్నగా తరిగి నూనెలో వేపుకొని వండుకుంటే ఒక రుచి అండి. దేని రుచి దానికి ఉంటుంది. 1 స్పూను అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసాను. 1 చెక్క, 1 లవంగ, యాలక కలిపి మసాలా మంచి స్మెల్ రావాలి కదండి, అందుకు కొంచెం వేసాను అవి. జీలకర్ర పొడి 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, అది చిన్న స్పూన్ తోటే వేసాను. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాము. మెత్తగా అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేద్దాం. బాండీ పెట్టి ఆయిల్ తగినంత వేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు చేపల కూర అంటే ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిలే కాదు, కారం, ఉప్పు, పులుపు అన్నీ కరెక్ట్గా ఉంటే చేపల కూర చాలా రుచిగా వస్తుంది. ఇందులో ఏది తగ్గినా సరే మనకి రుచి తగ్గుతుంది, అంతే కదండి. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు. అలానే ఏది తగ్గినా అందులోకి చేపల కూర అన్నా మాంసం కూర అయినా ఏదైనా సరే కరెక్ట్గా కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనండి వాటి రుచి బాగుంటుంది. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం కదా, ఇవి చక్కగా వేపేసుకుందాం. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం అంత అడుగు పట్టదు త్వరగా. కానీ మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది త్వరగా అడుగు పట్టే అవకాశాలు ఉంటాయి. అందుకని జాగ్రత్తగా చూసుకుంటూ వేపుకోవాలి. అడుగు పట్టిందంటే స్మెల్ తేడా వస్తుంది కదండి, ఉల్లిపాయ మాడకూడదు అసలు. మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మీరు అందరూ మా ఛానల్ని లైక్, షేర్ మర్చిపోవద్దు. సబ్స్క్రైబర్ కూడా అవ్వండి. ఇలా ఉల్లిపాయ చక్కగా వేగిపోవాలంటే త్వరగా ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. వేసుకుంటే ఎప్పుడు కూడా ఉల్లిపాయ త్వరగా వేగాలంటే ఉప్పు వేయగానే త్వరగా వేగిపోద్ది ఉల్లిపాయ. ముక్కలకే కానీ ఇలా పేస్ట్ కానీ ఏదైనా సరే ముందు ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుద్ది అన్నమాట. ఇలా ఉప్పు, పసుపు వేసిన తర్వాత వేగిని చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది. ఇప్పుడైతే మనం దీనికి సరిపడగా కారం వేసేసుకుందాం. నేను 1/2 స్పూన్ కారం ఎందుకు వేసానంటే ఇంత పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసాం కదా, దానివల్ల మా కారం కూడా గుంటూరు కారం అండి, ఘాటుగా ఉంటుంది. అందుకని 1/2 స్పూన్ వేసాను. మీకు కావాలంటే ఇంకా కారం ఎక్కువ తినాలనుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మీ రుచిని బట్టి మీరు వేసుకోండి. చేపలన్నీ ఇందులో వేసేసానండి. ఈ మసాలా పట్టే వరకు జాగ్రత్తగా చేప అయితే కలుపుకుందాం. ఇలాగా ఆ మసాలా అంతా చేపలకు పడితే సూపర్గా ఉంటుంది. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి, లేకపోతే ముక్కలు ముక్కల కింద అయిపోతాయి. ఇప్పుడు జాగ్రత్తగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుందాం. ఇందులోనూ వేసి నెమ్మదిగా ఇలా కలిపేసి చేపలు మూత పెట్టేసుకుందాం. ఇది కొంచెం దగ్గరికి ఉడికిన తర్వాత మనమైతే పులుసు వేద్దాము. ఈలోపు పచ్చిమిరపకాయలు వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. చేపల మీద ముందుగా నానబెట్టి ఉంచుకున్నాను కదండి చింతపండు, అది కూడా రసం తీసుకొని ఉంచుకున్నాను. చేపల కూర అయితే దగ్గరికి వచ్చింది కదా, చూస్తున్నారు కదా. ఇలా వచ్చేటప్పుడే మనం కొద్దిగా చింతపండు రసం కూడా వేసేసుకుందాము. చేపల కూర ఎక్కువగా ఉడికించకూడదండి, ఎక్కువగా ఉడికితే చేపలు మరీ మెత్తగా అయిపోతాయి. అందుకని కరెక్ట్గా ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు కూడా ఇలా పులుసు వేసాం కదా, కొంచెం కొత్తిమీర కూడా వేసేసి అంతేనండి, గుమ్మగుమ్మలాడే చేపల కూర మనకి రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒక్కసారి ఇలా కట్టె పరికలతో చేసుకోండి, సూపర్గా ఉంటుంది పులుసు. గుమ్మగుమ్మలాడే కట్టె పరికల పులుసు సూపర్ రెడీ అయిపోయింది.